ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లలో శార్దుల్ ఠాగూర్ ఒకరు. కనీస ధర 2 కోట్లతో వచ్చిన ఈ స్టార్ ఆల్రౌండర్ కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అతని మాజీ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా బిడ్ వేయలేదు. గతేడాది డిసెంబర్లో చివరిగా భారత్కు ప్రాతినిధ్యం వహించిన శార్దుల్కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. అతను వేలంలో కొనుగోలు కాకపోవడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శార్దుల్ ఠాగూర్ ప్రదర్శనను చూసిన అనంతరం అభిమానులు తమ మనసు మార్చుకున్నారు. ఫ్రాంచైజీల వ్యూహాలు సరైనవిగా అభివర్ణిస్తున్నారు. ఇందుకీ అసలు ఏం జరిగిందంటే, దేశవాళీ ధనాదన్ టోర్నీలో చెత్త బౌలర్గా శార్దుల్ అపకీర్తి మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్గా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ రమేష్ రాహుల్ సరసన రికార్డులకెక్కాడు. కేరళతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఈ కోరుకోని ఘనత సాధించాడు. 4 ఓవర్లు వేసిన శార్దుల్ ఠాగూర్ ఏకంగా 17.25 ఎకానమీ రేట్తో 69 పరుగులు సమర్పించుకున్నాడు. సంజు శాంసన్ వికెట్ తీసినప్పటికీ శార్దుల్కు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మెగా టోర్నీలో కొన్ని రోజుల ముందు రమేష్ రాహుల్ కూడా 69 పరుగులు ఇచ్చాడు. కాగా అంతకు ముందు ఈ రికార్డ్ హైదరాబాద్ బౌలర్ పగడాల నాయుడు పేరిట ఉండేది. 2010లో ముంబైతో జరిగిన మ్యాచ్లో నాయుడు 67 పరుగులు ఇచ్చాడు.